వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టుపై కేటీఆర్ ఫైర్. ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అని ఆగ్రహం. హైదరాబాద్పై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టిన కేటీఆర్. రేవంత్ ఏలుబడిలో సంక్షోభంలో వ్యవసాయం. ప్రజలు కేసీఆర్నే కోరుకుంటున్నారన్న నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పై ఊరూరా బీఆర్ఎస్ జంగ్ సైరన్. ఎన్నికల హామీలు ఏమయ్యాయని నిలదీత. విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ కు పోటెత్తిన ఫ్యాన్స్. ఢిల్లీ స్టేడియంలో తొక్కిసలాట. కుంభమేళా తొక్కిసలాటలో విషమంగా బాధితుల ఆరోగ్యం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. కాంగ్రెస్ పాలనను జనాలు ముఖం మీద చీకొడుతున్నారు. హెచ్చులకు పోయి రేవంత్ సర్కార్ మళ్లీ భంగపడింది. సోషల్ మీడియాలో కేసీఆర్ పాలనపై విషం చిమ్మబోయి తన ముఖమే పగలగొట్టుకుంది. ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అంటూ వెటకారంగా తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్లో సర్కార్ పోస్టు పెట్టింది. అయితే సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా నెటిజన్లు తీర్పిచ్చారు. గత కేసీఆర్ సర్కార్ పాలనకే నెటిజన్లు జైలు కొట్టారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్న అకౌంట్లోనే కేసీఆర్ పాలనకు 67% పైగా మద్దతు లభించింది. రేవంత్ రెడ్డి పాలన అసలు బాలేదని నెటిజన్లు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలన కనీసం 30% కూడా బాలేదని రిజల్ట్ రావడంతో తేలుకుట్టిన దొంగల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. సూర్యుడి లాంటి కేసీఆర్ పాలన పైన ఉమ్మివేయాలని చూస్తే కాంగ్రెస్ మొహం పైన పడిందంటూ జనం ఏకిపారేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ సర్వే భస్మాసుర హస్తంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయ సేకరణ కాంగ్రెస్ పరువు తీసింది. 14 నెలలపై నిర్వహించిన జనాభిప్రాయ సేకరణలో హస్తం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు నెటిజన్లు. గత బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటూ ఓటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ వద్దే వద్దంటూ మరోసారి మార్పు కావాలని తేల్చి చెప్పారు. నిన్న మధ్యాహ్నం ట్విట్టర్లో సర్వే వివరాలను పీసీసీ పోస్ట్ చేసింది. మరో 2 గంటల సమయం మిగిలుండగా 61,360 ఓట్లు పోలయ్యాయి. ఫామ్ హౌస్ పాలన అంటూ కాంగ్రెస్ సంధించిన వ్యంగ్య బాణాలను జనం తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఎంత వెటకారం ఆడినా కేసీఆర్ పక్షానే నిలిచారు. కేసీఆరే మళ్లీ రావాలని నినదించారు. కాంగ్రెస్ పాలనను జనాలు ముఖం మీద చీకొడుతున్నారు. హెచ్చులకు పోయి రేవంత్ సర్కార్ మళ్లీ భంగపడింది. సోషల్ మీడియాలో కేసీఆర్ పాలనపై విషం చిమ్మబోయి తన ముఖమే పగలగొట్టుకుంది. ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అంటూ వెటకారంగా తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్లో సర్కార్ పోస్టు పెట్టింది. అయితే సీన్ రివర్స్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్. ఇందులో ట్విట్టర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్న సర్వే భస్మాసురహస్తంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. నెటిజన్స్ అంతా కూడా నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా, ఎలాంటి శశభిష లేకుండా ట్విట్టర్ వేదికగా స్పందించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పరువు తీసిన అభిప్రాయ సేకరణ అన్న చందంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. 14 నెలల పాలన మదింపు కోసం చేసిన జనాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ కు పెద్ద చెంపపెట్టు తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. గత పాలన గుర్తు చేసుకుంటూ నెటిజన్స్ అంతా కూడా ఏకపక్షంగా ఓటింగ్ లో పాల్గొన్న వైనం చాలా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ వద్దే వద్దంటూ మరోసారి మార్పు కావాలన్న తీరును వాళ్ళు ఈ
ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన పరిస్థితులు కనిపించాయి. గత పాలన దిశలో ప్రజలు ఆ కొత్త మార్పును కోరుకుంటున్నారన్న సంకేతాలు కూడా ఈ ట్విట్టర్ ద్వారా వెలువడ్డాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ సర్వే వివరాలను పోస్ట్ చేసింది. ఈ 14 నెలల కాలాన్ని మదించే క్రమంలో అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, మీకు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కావాలా లేకుంటే ఫామ్ హౌస్ పాలన కావాలంటూ వెటకారంగా ఈ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వెటకారాన్ని జనమంతా కూడా ఏకపక్షంగా తిప్పికొట్టారు. ఫామ్ హౌస్ పాలన అంటూ కాంగ్రెస్ సంధించిన వ్యంగ్యబాణాలను కాంగ్రెస్ పార్టీ వైపే తిప్పికొట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ ఎంత వెటకారం ఆడినా కానీ కేసీఆర్ పక్షానే తాము నిలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తమ అభిప్రాయ సేకరణలో వెల్లడించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. దాదాపుగా 65% ఓటర్లు కేసీఆర్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి. అంటే మరో 2 గంటల సమయం మిగిలి ఉండగా దాదాపుగా 63,300 పైసలకు ఓటర్లు దీంట్లో ఈ సర్వేలో పాల్గొనగా దాదాపుగా 65% మంది ఈ 65% మంది కేసీఆర్ పక్షాన నిలిచిన చాలా స్పష్టంగా కనిపించింది. దీనికి ప్రధాన కారణంగా ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ కాంగ్రెస్ ఏలుబడి మొదలుపెట్టిందో వీటిలో పూర్తిగా చతికిలపడ్డ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి ఇప్పటి వరకు దాఖలా లేదు. అలాగే 420 హామీలు ఏవైతే ఉన్నారో దాంట్లో ఒక్కదాన్ని కదిలించిన పరిస్థితులు కూడా లేవు. దీనికి ప్రధానంగా ఆర్థిక స్థితిగతి బాగాలేదని చెప్పేసి కాంగ్రెస్ పాలకులు ఈ సొంపుగా చూపిస్తున్న పరిస్థితి కూడా ప్రజలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఆర్థిక పరిపుష్టి కోసం కాంగ్రెస్ అవలంబించాల్సిన విధానాలను అవలంబించట్లేదని చెప్పేసి ఆర్థిక నిపుణులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఒక విజన్ కోల్పోయిన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తలపెట్టిన సర్వే భస్మాసురంగా హస్తంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ముఖం మీదనే వాళ్ళ వైఖరిని డైరెక్ట్ గా నేరుగా వెలిబుచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. వాళ్ళ పాలనను తిరస్కరించినట్టుగా కూడా ఈ సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు అమలు చేసిన ఏ సంక్షేమ పథకాల లబ్ధి కూడా సామాన్య మానవునికి పూర్తి స్థాయిలో చేరిన దాఖలాలు లేవు. పంట రుణమాఫీ అన్నారు, అది కూడా 40 నుంచి 50% మాత్రమే చేశారు. రైతు భరోసా అన్నారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 స్కీములు ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు అన్నారు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఇట్లా రేషన్ కార్డులు అన్నారు. 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలను కూడా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్. తాజాగా ఈ 4గింట కూడా ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఇదమితంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపించడం లేదు. రైతు భరోసా మొదలు పెడతామన్నారు, జనవరి 26 నాడు మొదలు పెట్టినా కానీ అది కేవలం కొన్ని మండలాల్లో పైలట్ గ్రామాలకు మాత్రమే పరిమితం చేశారు. కేవలం అంటే నిధులేమో 10,000 కోట్లు అవసరం ఉండగా 570 కోట్లు మాత్రమే విడుదల చేసి రైతు భరోసా రైతుల ఖాతాలో డబ్బులు వేశామని చెప్పేసి జబ్బలు తరుచుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఈ వైనాలన్నింటినీ కూడా ప్రజలు చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా అంటే రేవంత్ పాలనతో గత కేసీఆర్ పాలన ముడిపెట్టి పోల్చుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల వైభవాన్ని ఇక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నెటిజన్స్ కూడా గత 10 ఏళ్ల పాలనా వైభవాన్ని కూడా గుర్తు చేసుకుంటూనే ఈ ఓటింగ్ లో పాల్గొన్నారని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన పట్ల నెలకొన్న వ్యతిరేకతకు ఇది ఒక ఉదాహరణగా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ రకంగా కూడా కాంగ్రెస్ పాలనను ప్రజలు సమర్థించే పరిస్థితిలో లేరు. ప్రతి అంశాన్ని కూడా గత పాలనతో ముడిపెట్టి చూస్తున్న పరిస్థితి. అటు కేసీఆర్ అవలంబించిన దార్శనికత కావచ్చు, కేసీఆర్ పాటించిన ఆర్థిక నిబద్ధత కావచ్చు, కేసీఆర్ అమలు చేసిన ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చిరస్థాయిగా దేశ చరిత్రలో మిగిలిపోయే అంశాలుగా ఉన్న విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలన మొదలైంది. అనేక స్కీములకు పేర్లు మార్చిన పరిస్థితి మాత్రమే కనిపించింది. కానీ వాస్తవంగా అమలుకు నోచుకునే పరిస్థితి ఉన్న విషయం తెలిస్తే రైతు బంధు అందుకు ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. దాని పేరు మార్చారు, రైతు భరోసాగా మార్చి అప్పటికే ఇవ్వాల్సిన ఈ పంట సాయాన్ని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత కాలయాపనలో భాగంగా ఒక సబ్ కమిటీని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అధిక శాతం నిరుపయోగంగా రైతులకు వెళ్తోంది కనుక ఈ సబ్ కమిటీ స్టడీ చేసి న్యాయబద్ధమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతుందని చెప్పేసి ఆ లిస్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారు. వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కి ఆ తర్వాత ఏదైతే సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా కేబినెట్కి వచ్చినా కానీ దానిపైన దృష్టి కేవలం ఏకపక్షంగా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నా కానీ రైతు సంక్షేమం దృష్ట్యా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఈసారి కూడా భారీ స్థాయిలో లబ్ధిదారులు కోత పడుతుందేమో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుంది. ఈ తరుణంలోనే కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పడడం, ఇట్లా ప్రతి అంశంలో కూడా పాలనా పరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఒక అభియోగం ఆరోపణ వ్యక్తం అవుతున్న క్రమంలో ప్రజల్లో ఇది విస్పష్టంగా ఇదే తీరు, ఇదే ఆలోచన విధానం
విధానం కాంగ్రెస్ వైఖరి పట్ల ఉందని చెప్పేసి అందుకు నిదర్శనంగానే ఈ సర్వే ట్విట్టర్ వేదికగా జరుగుతున్న సర్వే ఒక ఉదాహరణగా నిలిచిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూరజ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మీరు చెప్పండి. అంటే 14 నెలలుగా కూడా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణను నెంబర్ 1గా ఉంచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ ఎలా పోస్ట్ పెడతారు, ఏంటి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ అయితే తనకు తానుగా సెల్ఫ్ గోల్ అయితే వేసుకుంది. ప్రజల్లో ఏ రకంగా ఉందనేది ఇప్పటికే స్పష్టమవుతుంది. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఇదే నేటికి 420 రోజులైతా ఉంది. ఇప్పటి వరకు ఒక హామీని అయితే అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అయితే అమలయ్యాయి. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా కాపీ కొట్టి అమలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో సంక్షేమ పథకాలకు కొదవలేదు, ఎక్కడికక్కడ ప్రజల వద్దకు సంక్షేమం వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ హామీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేశారు. పైగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేయడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రూరల్ ఏరియాలో ఏ రకంగా ఉందనేది గ్రామ సభల ద్వారా స్పష్టమైంది. ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక తేటతెల్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏ రకంగా ప్రజలు ఉన్నారనేది వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో కాంగ్రెస్ అయితే ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి కేసీఆర్ పాలనే బాగుంది, ఫామ్ హౌస్ పాలనే బాగున్నాయి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఫామ్ హౌస్ పాలన అని వాళ్ళు మాట్లాడినప్పటికీ ఈ పాలనే బాగుంది, కేసీఆర్ పాలనే బాగుంది అనేది ఇప్పటి వరకు 65,000 మంది ఓటింగ్లో పాల్గొంటే అందులో 64% మంది అయితే గత ప్రభుత్వాన్ని పాలన బాగుందని చెప్తున్నటువంటి తీరు సంబంధించి కాంగ్రెస్ అయితే ఈ ఏదికి వచ్చినటువంటి పోలింగ్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలను చూసి షాక్ తిన్నదని చెప్పాలి. అటు అసలు సెల్ఫ్ గోల్ పడింది, ఎందుకు పెట్టారనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ ఉంది. ప్రజల్లో అయితే క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. గతంలో సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వేలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తీవ్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యం. ఓవరాల్గా సర్వే ఫలితాలు, సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వే ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానము, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ఇటు మంత్రులను, ముఖ్యమంత్రిని మందలించారు, క్లాస్ తీసుకున్నారనేది బలంగా ఉంది. ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలి, అమలు చేయడం ద్వారా కొత్త కాంగ్రెస్ వ్యతిరేకతను ఇప్పటికైనా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ అయితే తీవ్ర భంగపాటు తప్పదన్నటువంటి చర్చ నేపథ్యంలో పథకాల అమలు ఉండాలి. రెండోది పారదర్శకంగా పథకాల అమలుకు సంబంధించిన తీసుకెళ్లాలనేది కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెద్దలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగానైతే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఏదైతే ట్విట్ను ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి పాలన బాగుందని చెప్తున్నారు. ఆ రకంగా ఓటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ట్రెండింగ్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సింధూరా, అయితే ప్రదీప్, కాంగ్రెస్ ఎంత వెటకారం ఆడినా కూడా కేసీఆర్ పక్షానే ప్రజలైతే నిలిచారు. కేసీఆరే మళ్లీ రావాలని కూడా నినదించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్ మద్దతు లభించింది? ఇప్పటి వరకు 65,300 పైగా ఓట్లు అయితే పడుతున్నాయి. ఇంకా ఓట్ల పర్సెంటేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది, ఓటింగ్ జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 64% వాళ్ళు వ్యంగ్యంగా పెట్టినటువంటి ఫామ్ హౌస్ పాలనకే 64% వచ్చింది. ప్రజాపాలన అని చెప్పినటువంటి నేపథ్యంలో వారికి 36% మాత్రమే వచ్చింది. 2,80,000 వరకు వ్యూస్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. ఓటింగ్ మాత్రం 65,300 పైచిలుక ఓటింగ్ అయితే జరిగినటువంటి పరిస్థితి. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక క్షేత్రస్థాయిలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది గ్రామాల్లో జరుగుతూ ఉంది, అటు నగరంలో జరుగుతూ ఉంది. సాఫ్ట్వేర్ అన్ని వర్గాల ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది, వ్యాపారాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతిదీ ఎక్కడికక్కడ ఎక్కడ నలుగురు జమ అయినప్పటికీ రేవంత్ రెడ్డి పాలనను
కేసీఆర్ పాలన అయితే బేరీజు వేస్తూ చర్చించుకుంటున్నారు. రూరల్ ఏరియాలో అయితే పెద్ద ఎత్తున నిరసనలు, రోజు నిత్యం నిరసనలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ అనేక సందర్భాల్లో కూడా నగరంలో కూడా ఆందోళనలు జరుగుతున్నటువంటి తీరు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఈ సోషల్ మీడియా వేదికగా మరింత ఓటు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. గత పాలన అయితే వాళ్ళు ఏదైతే ఓటింగ్ ఎక్కువ శాతం గత పాలనకే పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 64% పోలింగ్ అయితే బీఆర్ఎస్ పాలనకైతే జరిగినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఎలాంటి చర్చ లేకుండానే 2025-26 బడ్జెట్ సమావేశానికి మేయర్ విజయలక్ష్మి ఆమోదం తెలుపడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. కౌన్సిల్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు బల్దియా ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ 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 వోట్ 20 వోట్ 20 రేవంత్ రెడ్డి వోట్ 20 వోట్ 20 వోట్ 20 వోట్ 20 వోట్ 20 వోట్ 20 తెలంగాణ చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగినటువంటి సంఘటన ఈరోజు గ్రేట్ హైదరాబాద్ చరిత్రలో గాని, గతంలో హైదరాబాద్ నగర చరిత్రలో గాని ఏ రోజు కూడా పోలీస్ పహారాలో మార్షల్స్ పెట్టుకుని మరి ఈరోజు పరిపాలన చేయడం చూడలేదు. అక్రమంగా దౌర్జన్యంగా కార్పొరేటర్ని లోపలికి వెళ్లి ఈడ్చుకొని పోవడం బయటికి అనేది మాత్రం సిగ్గుచేటు. మరి 14 నెలల నుంచి కూడా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిన గ్రేట్ హైదరాబాద్ లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సారథ్యంలో నగర ప్రతిష్టని ఎంతో పెంచగలిగినాం, ఎంతో అభివృద్ధి చేయగలిగినాం. కానీ ఈ రోజు ప్రతిష్ట దిగజారే విధంగా మరి ప్రభుత్వం చేస్తున్న తీరుని, జీహెచ్ఎంసీ తీరుని కార్పొరేటర్లందరూ నిలదీస్తా ఉంటే 14 నెలల నుంచి కూడా అధికారులు పట్టించుకునే పాపన పోలేదు. ఇదే మేయర్ గారు పట్టించుకునే పాపన పోలేదు. నగరానికి ఒక మంత్రి లేడు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఒక మంత్రి లేడు పట్టించుకోవడానికి కూడా. అంతే కూడా ముఖ్యమంత్రి గారు తానే ఆజమాయిషీ చెలాయిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోవాలంటే ఆయన ఎక్కడో జూబ్లీస్ లో ప్యాలెస్ లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండడు. కాబట్టి వారికి హక్కుగా ఉన్నటువంటి కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తా ఉంటే నిలదీస్తే సమానం చెప్పలేక ఈరోజు తూతు మంత్రంగా వారు బడ్జెట్ ని పాస్ చేసుకుని సభ్యులందరూ కూడా దౌర్జన్యంగా బయట పంపించడం అంటే మాత్రం ఈరోజు చీకటి రోజు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా వీధి దీపాలు వెలగట్లేదు, ట్రాఫిక్ సమస్య పెరిగిపోతా ఉంది. ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో పెడతామని చెప్తారు. హైదరాబాద్ నగర ప్రజలు ఏం పాపం చేసినారు? ఈరోజు వీధి దీపాలు వెలగట్లేదు. ఈరోజు సర్కిల్ ఆఫీస్ కి, జోనల్ ఆఫీస్ కి రావాల్సిన నిధులు రావట్లేదు. సంవత్సరం నుంచి కూడా ఈరోజు ప్రజావాణి పెట్టినారు, ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించట్లేదు ప్రజలవి. వీటన్నింటినీ కూడా సమానం చెప్పే నాదుడు లేడు ఈరోజు హైదరాబాద్ నగరంలో. ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈరోజు హైదరాబాద్ నగరాన్ని. ఒక్క మంత్రి ఉండడా? హైదరాబాద్ నగరం చెందినట్టు ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక్కడు లేడా? కేవలం రేవంత్ రెడ్డి గారు దోచుకోవడానికి, తన వ్యాపారాలు దందాలు చేసుకోవడానికి ఈరోజు అడ్డంకులు ఉండొద్దని చెప్పి మంత్రికి లేకుండా మేయర్ని డమ్మి చేసి జీహెచ్ఎంసీ పైన ఆజిమాయిషీ చెల్లిస్తా ఉన్నాడు. కాబట్టి స్పష్టంగా మాకు రావాల్సిన సమాధానాలని మేము అడుగుతా ఉంటే చెప్పలేక దాటవేసే ధోరణిలో వివరించి ఈరోజు మా కార్పొరేటర్ల గొంతు నొక్కి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పేరుంది ఆర్పేట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్
కానీ ఉల్టా మా కార్పొరేటర్లు వేసారు, మీరే సారీ చెప్పాలని చెప్పేసి మేయర్ గారు సారీ చెప్పాలని చెప్పారు. సో ఆయన కూడా మేము చెప్పలేదు. దౌర్జన్యంగా ఈ రోజు ఇక్కడికి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి సభని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం బడ్జెట్ పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఉన్న బడ్జెట్ అవసరమైన వాటికి క్లియర్ గా వాళ్ళు అలాట్ చేయకపోవడం వల్ల మేము దాని డిస్కషన్ అనేది ఈవినింగ్ మనం ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ అయిన తర్వాత చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ కార్పొరేటర్లు కానీ వేరే వాళ్ళు కానీ పోడియం దగ్గరకు వచ్చినా కూడా మేము ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు బీజేపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ కి వచ్చి వాళ్ళు బ్లాక్ కలర్ ఇంక్ పూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని దానికి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని కార్పొరేటర్లు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ కేవలం ప్రశ్నించినందుకు, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నందుకు మమ్మల్ని అన్యాయంగా కేసులు పాలు చేసి ఈ రోజు పిఎస్ లో కూర్చోబెట్టి వాళ్ళు సభ నడిపిస్తున్నారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరు ఏ పార్టీలు ఒకటి ఏకమై సపోర్ట్ చేసుకుంటున్నాయి అనేది. సెంట్రల్ లో, స్టేట్ లో ఒకటిగా కలిసి పనిచేసి ఈ రోజు ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మేము భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలని సమస్యల మీద పోరాడుతూనే ఇక ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఈ రోజు మేము నిజంగా పోయింది పబ్లిక్ ఇష్యూస్ మీదనే. నిన్నటి నుండి కూడా రిపోర్టర్స్ ఎవరు కాల్ చేసినా కూడా మేము అదే చెప్పడం జరిగింది. నో కాన్ఫిడెన్స్ పెట్టట్లేదు, ఏం లేదు. మాకు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. లాస్ట్ 1 year నుండి కూడా ఎటువంటి ప్రజా సమస్యలు మాకు తీరలేదు, ఎటువంటి ఫండ్స్ కూడా వస్తలేదు అనేది పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడలేకనే వెళ్ళినాం. మేము మేయర్ గారిని కూడా ఒకటే అడిగినాము, మాకు మైక్ ఇవ్వండి, మేము మా రిక్వెస్ట్ ఏందో చెప్తాం మీకు అని చెప్పడం జరిగింది. కానీ కాదు, తను మాకు మైక్ ఇస్తలేదు. ఇంకొకటి, మేము సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్, మేము ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఎప్పుడు కూడా అసలు సెలెక్ట్ కావు. అసలు కౌన్సిల్లో మమ్మల్ని డమ్మీలు చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే మా వాయిస్ రేజ్ చేయాలని మేము ఈరోజు ప్లకార్డ్స్ పట్టుకొని పోడియం దగ్గరికి చాలా డీసెంట్ వేలోనే వెళ్ళినాము. కాకపోతే మేము వెళ్లే కంటే ముందే, మాకంటే ముందే కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి ఇట్లా అడ్డంగా నిలబడేసి మా మీద ఎగబడి ప్లకార్డ్స్ గుంజుకొని చింపేసి పడేయడం జరిగింది. మేయర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, తను గుర్తుపెట్టుకోవాలి, తనకు గెలిచింది మా కారు గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ నుండి. కేసీఆర్ గారు ఇచ్చిండ్రు తనకు ఆ పోస్ట్, కేసీఆర్ గారు ఇచ్చిండ్రు తనకు ఆ పోస్ట్. మేయర్ గాని, డిప్యూటీ మేయర్ గాని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మా పార్టీ మీద గెలిచి ఇప్పుడు పక్క పార్టీలకు పోయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. వేరే కార్పొరేటర్స్ కూడా మా పార్టీలో గెలిచిపోయిన వాళ్ళు ఈ రోజు అందరు చాలా ఎక్కువ మాట్లాడిండ్రు. మేము అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. తప్పకుండా మీ అందరికీ సమాధానం ఇస్తామని మేము తెలియజేస్తున్నాము. ఇంకా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ప్రజలకి అర్థమైపోయింది 1.5 year లో ఎవరు ఏంది అడ్మినిస్ట్రేషన్ అనేది. సో ప్రజలు కూడా తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని నేను తెలియజేస్తాను. బడ్జెట్ సమావేశం జరపండి అన్నప్పటికీ అక్కడ వచ్చేసి వాళ్ళ ఒక గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మాకు అవకాశం ఇవ్వండి, మేము మాట్లాడతాము అంటే మాకు అవకాశం ఇవ్వకుండా మరి తను ఏ విధంగా ఆమోదం పలికింది అని నేను మేయర్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఆ బడ్జెట్ లో ఎన్నో తప్పులు ఉన్నాయి. దాంట్లో ఆ విషయంలో మేము క్వశ్చన్ చేద్దామని అందరం కూడా వెళ్ళాము. కానీ తను ఏ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా మేము ఒకటే అడిగాం, క్వశ్చన్స్ అనేది మేము ఫస్ట్ పెట్టండి, బడ్జెట్ అనేది తర్వాత అడుగుదామన్నప్పటికీ అనుకోకుండా ఆమోదం పలికింది. ఆ విషయం పక్కన పెట్టా. ఇంకో విషయం తను డిమాండ్ చేస్తా ఉంది. ఒకటే ఏంటంటే, మీరందరూ గొడవ పెట్టుకున్నారు బడ్జెట్ ఇవ్వము అని. బడ్జెట్ ఆమె ఇంతవరకు వచ్చిందా అనేది మాకు అవంతా తెలియదు. ఖచ్చితంగా ఇంతవరకు అయితే కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, రామన్న ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పటికీ చాలా డెవలప్మెంట్స్ అయినాయి. అదే డెవలప్మెంట్ ఇక మీదట ఎందుకు జరగట్లేదని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు మాకు అవకాశం కూడా మాట్లాడడానికి ఇవ్వలేదు. మేము క్వశ్చన్స్ పెట్టినా కూడా మా తోటి కార్పొరేటర్స్ కూడా తీయడం, నాది కూడా తీయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము వాయిస్ రేస్ చేసినందుకు ఇక్కడ జరిగింది జెంట్స్ కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్స్ మీద చేసుకోవడము. ఇందులో ఉన్న పార్టీలో, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్స్ ఎవరైతే కండువాలు మార్చుకున్నారో ముక్కుసూటిగా నేను వాళ్ళకి చెప్తున్నాను. ఇదంతా మెసేజ్ కూడా వాళ్ళకి పోవాలనే చెప్తున్నాను. అన్నెసెసరీగా పార్టీ కండవ వేసుకొని, పార్టీ మీద గుర్తు మీద గెలిచి మళ్ళా ఆ పార్టీ కండవ వేసుకొని మాట్లాడిన వాళ్ళు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. సమయం అతి తొందరలోనే ఉంది. అదేంటో సమాధానం మేము కూడా చెప్పి చూపిస్తామని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మాకు రామన్న, కేసీఆర్ సపోర్ట్, మా పార్టీ ఇప్పటికి కూడా ప్రజల గుండెలో గుర్తింపు అనేది ఉండిపోయింది. ఇప్పటికి కూడా మేము ఇప్పుడు వచ్చే పోలీస్ స్టేషన్ కి వచ్చి కూర్చుంటే ఒక పెద్ద ఆవిడ అన్నది, కేసీఆర్ సార్ దేవుడమ్మా, మాకు అసలు 2000 పెన్షన్ ఇప్పుడు వచ్చిందా, ఇంతవరకు ఇంకేది రాలేదు. అలాంటి సార్ మళ్ళా రావాలంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా వస్తుంది. మేయర్ ని నిజంగా చెప్తున్నాను,
ఆమె ఏం డెవలప్మెంట్ చేస్తుందా, మా మీద ఏం కేసులు పెట్టుకుంటా, మాకు ఎటువంటి భయం లేదు. కానీ ఇక్కడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్ తో పాటు ఈ రోజున్న ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ అందరూ మేము భవన్ లో సంతకాలు పెట్టాం. మా సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ మాకు చెప్పినప్పుడు ఇప్పుడున్న ఎక్స్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన చెప్పినందుకు మేము ఈ రోజు అందరం కూడా మేము సంతకాలు పెట్టినందుకు ఈ రోజు ఆమె బేర్ పొజిషన్ లో కూర్చొని కండవ మార్చుకొని మా మీద ఈ రోజు దౌర్జన్యం చేసి ఈ రోజు మేము ఈ రోజు పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చిన దుస్థితి తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఖబర్దార్ గద్వాల్ విజయలక్ష్మి గారు, సమయం అన్నది వస్తుంది. మేము ఖచ్చితంగా ఈ రోజు మా బాధ ఏంటి, మాకు ఇంత ఇదిగా చేయిస్తున్నారు, మా పోరాటం అనేది ఖచ్చితంగా న్యాయంగా జరుగుతుంది. డెవలప్మెంట్స్ విషయంలో కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేమే కాదు, మా వైపు ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రజా సమస్యలు హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఉన్న సమస్యల గురించి చర్చిద్దామని మేమంతా సమావేశానికి హాజరైతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని పెడితే మేము చెప్పినాం, మేయర్ గారు బడ్జెట్ ప్రవేశపెడతాం, ముందు ప్రజా సమస్యల మీద మనం డిబేట్ చేద్దాం. ప్రజలు ఈ రోజు అందాక హైదరాబాద్ నగరం గత 8 నెలలకెళ్లి లైట్లు లేక అంధకారంలో ఉంది, పారిశుద్ధ్యం సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, వాటి మీద చర్చిద్దామమ్మా అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్ల మీద దౌర్జన్యం చేయడం, అదేవిధంగా ఈ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై ఈ రోజు మమ్మల్ని బలవంతంగా ఈ రోజు బయటకు హౌస్ నుండి బయటకు పంపించేసి ఈ రోజు వాళ్ళు సభ నడుపుకుంటారంటే వాళ్ళిద్దరు అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే. వాళ్ళు ఈ రోజు ఏ విధంగా సభ నడుపుకుంటా ఉన్నారు, కార్యక్రమం నడుపుకుంటారంటే మమ్మల్ని పక్కకు నెట్టేసి మనం తక్కువ చేయాలని చూస్తూ ఈ రోజు కార్యక్రమం నడుస్తున్నాయి. మేయర్ విజయలక్ష్మి గారు వ్యక్తిగత దూషణలు, మీ అంతు చూస్తా, మీ సంగతి చూస్తా అని చెప్పేసి ఒక దళిత కార్పొరేటర్ మీద ఈరోజు ఏకవచనంతో షటాప్ అని చెప్పేసి ఆమె నోరు పుప్పించే ప్రయత్నం చేసింది. మేయర్ గారు విజయలక్ష్మి గారు ఆ సీట్ ఇచ్చింది మేము, ఆ సీట్లో కూర్చోబెట్టింది గౌరవ కేసీఆర్ గారు. నువ్వు అది మర్చిపోయి ఒక బీసీ మహిళగా హైదరాబాద్ నగరం అంటే గొప్ప నగరాన్ని ఒక బీసీ మహిళను మేయర్ గా చేసింది గౌరవ కేసీఆర్ గారు. అవన్నీ మర్చిపోయి నువ్వు నీ పార్టీలో మిమ్మల్ని మేయర్ చేస్తే మమ్మల్ని ఈ రోజు అరెస్ట్ చేపించి కొట్టిపించి ఈ రోజు పోలీస్ స్టేషన్ తరలించడం. భవిష్యత్తులో మీ కాంగ్రెస్ పార్టీకి మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.